పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా చేసినటువంటి రాజకీయం ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి చేసేటువంటి రాజకీయం ఇంకొక ఎత్తు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఆచితూచి మాట్లాడతారు. దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడతారు. దాని గురించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే మాట్లాడతారు. ఆయన నోటి నుంచి వచ్చింది అంటే అది నిజమనే అవుతుంది. నిజం కాకపోతే ఆయన మాట్లాడరు. ఏదో వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, రాసి ఇచ్చేశారు కదా అని చాలామంది అంటుంటారు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వెళ్ళవు. ఆయన నోటి నుంచి వచ్చింది అంటే అది డెఫినెట్గా 1కి 10 సార్లు చెక్ చేసుకుని మాట్లాడతారు. అంటే రీసెంట్గా మనం చూసాం, ఇది మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన బలమైనగా నిలబడ్డారు అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైనటువంటి యుద్ధాన్నే చేశారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచక శక్తుల నుంచి, అరాచక పరిపాలన నుంచి ప్రజలని అవేర్నెస్ చేస్తూ తన రాజకీయంగా ఒక నిజాయితీగా ఒక పార్టీని పెట్టి ఒక నిజాయితీ గల నాయకుల్ని వెతికి చాలా తక్కువ మంది ఉన్న ఆ పార్టీకి సంబంధించిన కేడర్ లేరు అన్న ఆయన నాయకుల్ని కాదు, ఒక కొత్త యువతరాన్ని, నిజాయితీగా ఉండేటువంటి యువతరాన్ని ఆ పార్టీలోకి ఆహ్వానించుకుంటూ వాళ్ళనే నాయకులుగా తయారు చేసుకుంటూ వాళ్ళనే కేడర్గా తయారు చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రేపొద్దున ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఇకపోతే ఆయన మనందరికీ తెలిసి ఏదైనా సరే చాలా బలమైనటువంటి ఇష్యూస్ని ఆయన టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడడం అనేది కూడా చాలా సాహసోపేతం. ఎందుకంటే చాలామంది టెర్రరిస్టులు పవన్ కళ్యాణ్ గారి మీద పగబట్టేస్తారు. హిందూ అనే ఒక ముద్ర వేసుకుంటే ఎంతోమంది ఆయనకి ఓట్ల రూపంలో ఇబ్బంది పడితే, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అయినా కూడా ఆలోచించాల. ఎవరిని తిట్టలా ఇప్పటి వరకు, వేరే మతాలని కావచ్చు, వేరే కులాలని కావచ్చు, ఎవరిని ఎప్పుడు ఏం అనలా. అందరం వేరే మతాన్ని, నిన్న భక్త మనాడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో వెళ్ళినప్పుడు కూడా, మురుగన్ భక్త మనాడికి సంబంధించి అప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, నా మతాన్ని నేను గౌరవించుకుంటా, నా మతంలోకి సంబంధించినటువంటి పూజ నేను చేసుకుంటా, అన్నీ గౌరవిస్తా, దానికి సంబంధించిన అన్నీ నేను చేస్తా, ఇతటి వ్యక్తుల్ని కూడా నేను గౌరవిస్తా, నా మతాన్ని నేను అనుసరిస్తా అని చెప్పటం. ఎక్కడా కూడా ఎదుట వాళ్ళకి సంబంధించినటువంటి గొప్పతనాలను కూడా పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అటు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని పెట్టాలని, దాని మీద ఒక ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా చాలామంది హిందూ వ్యతిరేకుల నుంచి పవన్ కళ్యాణ్ గారు శత్రువులను కూడా పెంచుకున్నారు. లైక్ మనకు తెలుసు, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, ఇంకొంతమంది ఉన్నారు సైకో టెర్రరిస్టులు లాంటి పాస్టర్లు, ఇలాంటి కొంతమంది అంటే ఏదో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేయాలి, ఈ దేశాన్ని ఏదో ఒక రకంగా కించపరచాలి అనేటువంటి ఉద్దేశంతో. అంటే ఇక్కడ మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి, తమిళనాడు రాజకీయాలు అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. మహామహులైనటువంటి ఎన్నో వందల సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీలు కూడా తమిళనాడులో అడుగుపెట్టి పని చేయలేకపోయాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వెళితే వాళ్ళు ఆహ్వానిస్తారా అంటే డెఫినెట్గా కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అంటే డెఫినెట్గా 100% తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసి కూడా ఎందుకు వెళ్ళారంటే, ధర్మం కోసం చేసేటప్పుడు అది చిన్నదా పెద్దదా మనం ఏంటి, ఒకసారి వెనకడుగు వేయకూడదు. ఒకసారి రంగంలోకి దిగితే డెఫినెట్గా మనం అంతిమంగా విజయం వరకు వెళ్ళాలి, దాంట్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. 10 ఏళ్ల పాటు ఒక యుద్ధం అంటే ఎన్ని దారుణమైనటువంటి మాటలు, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని, పిల్లల్ని, ఆయన్ని అత్యంత దారుణంగా అవమానించారు, దాడులు చేశారు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అయినా కూడా భయపడలే. అలాంటిది తమిళనాడు రాజకీయాలకు వెళ్ళేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళారు. ధర్మం కోసం చేసేటువంటి దాంట్లో ఒక బలంగా నిలబడేటువంటి ఓపిక కావాలి. అది పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా కొండంత ఉంది, టన్నుల కొద్దీ ఉందంటారు కదా, ఆ టైప్లో ఉంది. డెఫినెట్గా దాని మీద ధర్మం కోసం చేసేటప్పుడు అది లేట్ అవ్వచ్చేమో, కానీ అద్భుతమైనటువంటి విజయం కూడా వస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా బలంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. పిచ్చి పిచ్చి వాటికి, చిన్న చిన్న వాటికి సోషల్ మీడియాలో మీరు, లేదంటే బయట కావచ్చు, ఒక నాయకులుగా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు చూడాలనుకుంటున్నారు, ఒక కొత్త ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు ఇవి నాయకులకి, కేడర్కి, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి కాకుండా ఇంకా సోషల్ మీడియాలో చాలా బలంగా ఉండేటువంటి మీరు కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగు సంబంధించినటువంటి హీరోల దగ్గర నుంచి చాలా బలమైనటువంటి సపోర్టు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చాలా చాలా బలమైనటువంటి ఒక ఏమంటారు రిలేషన్స్ ఉంటాయి. అటు మెగా ఫ్యామిలీ నుంచి అంటే డెఫినెట్గా ఉంటుంది, ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి. ఎందుకంటే కొంచెం సిమిలారిటీస్ దగ్గరగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి, ప్రభాస్ గారికి. ఎవరికి హాని చేయకుండా అందరితో కలిసి ఉండాలనేటువంటి వ్యక్తిత్వం, ఏది చేసినా సరే అది ఎవరికి చెప్పుకునేటువంటి మనస్తత్వం, ఇలా. సో ఒక మంచి వ్యక్తులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఫ్యాన్స్ ఆలోచనలు కూడా చాలా బలంగా కనిపిస్తాయి. అలాగే మహేష్ బాబు గారితో ఉన్నటువంటి రిలేషన్, ఇలా ఇంకా ఈ రిలేషన్స్ని పెంచుకోవాలి. ఎదటి వాళ్ళు మధ్యలో కొంతమంది దూరి కుట్ర చేసి ఏదో ఒక విధంగా చేయాలని చూసినా కూడా మీరు చాలా జాగ్రత్త వహించండి. వాళ్ళు ఏదో ఒకటి తిట్టారు కదా అని, వాళ్ళు పెండ తింటారు కదా అని మనం కూడా పెండ తినకుండా కొంతమంది వ్యక్తులు కులపిచ్చుతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని కొంచెం దూరం చేసి, కొంచెం ఓపికతో, ఇది దేశం కోసం చేస్తున్నటువంటి యుద్ధం, సనాతన ధర్మం కోసం చేస్తున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి వెన్నుదన్నుగా మీరు కూడా డెఫినెట్గా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మీరు ఆచితూచి అడుగులు వేయాలి. ఒకళ్ళు ఏదో మాట అన్నారనో వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని డెఫినెట్గా డిఫెండ్ చేయాలి. అది ఎక్కడి వరకు చేయాలంటే, మీతో మాకు అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి, మీ గురించి డిఫెండ్ చేసేటువంటి అవసరం మాకు లేదని చెప్పి చీప్గా తీసి అవతల పడేయండి. అంటే మెగాస్టార్ గారి గురించి కావచ్చు, ఆ కుటుంబం గురించి ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ తాత్కాలికమే అనేది ఆలోచించండి. అంటే వ్యక్తి గురించో కుటుంబం గురించో పనిచేసేటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. వ్యవస్థ గురించి, దేశం గురించి, ఈ దేశంలో అందరూ కలిసి ఉండాలనే దాని మీద ఇక్కడ ఆయన ఈ దేశం బాగుండాలి, ఈ దేశం బాగుంటే అందరం బాగుంటాం, అందరూ ఎదగాలి, అందరూ అభివృద్ధి చెందాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం. దానికోసం చాలా బలంగా నిలబడితేనే, ఓపికతో నిలబడితేనే అవుతుంది. సో అదే ఉద్దేశంతో ఈసారి డెఫినెట్గా అందరూ కలిసి ఉండాలనే అవకాశం అయితే కావాలి. అలాగే మీకు సంబంధించినటువంటి, మీ భావజాలానికి సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయంగా, అటు మోదీ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో కూడా కొంచెం వాళ్ళకి అవుక్కున ఏదో అనేసారు కదా అని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారంటారు. కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా వ్యవస్థ ప్రయోజనాలు ముఖ్యం అనే వ్యక్తి తాలూకా భావజాలాన్ని మీలో కూడా అలవర్చుకుంటే ఇంకొంచెం ఇంపాక్ట్, రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు చాలా భారీ యుద్ధాన్నే చేయడానికి సిద్ధమవుతున్నారు. దానికి డెఫినెట్గా మీ వంతు, మీ ప్రయత్నం మీరు బలంగా నిలబడితేనే అవుతుంది.